స్వచ్ఛంద సేవా సంస్థలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ రంగం నుంచి అందరూ ఎబ్బడముబ్బడిగా వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత బట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, సహాయం చేస్తున్నారు. ఏదో రకంగా అక్కడ ఆకలి కేకలు లేకుండా చూడాలని చూస్తున్నారు. ఖచ్చితంగా నష్టం జరుగుద్ది. ఆ నష్టాన్ని ఏ విధంగా పోడ్చాలో అన్నట్టుగా దృష్టి పెట్టారు. కానీ అది మానేసి అసలు బొడమూరు వాగుకిని, కృష్ణానదికిని, అసలు వాగుకిని ఇక్కడ ఉన్నటువంటి నదికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని చెప్పేసి అని అలా డైవర్ట్ చేసేసారు, అలా ముంచేశారు, విజయవాడ ముంచేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే సరే, అతను ఇంక జ్ఞానం ఇంతే ఉందా? అతను జ్ఞానం అంటే ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, వాళ్ళ మాస్టర్ అలా చెప్పుంటారు ఇలా గురు పూజోత్సవం సందర్భంగా. నేను అంటుంది అటువంటి వ్యక్తి, అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, అంటే పదవి లేకపోయినా ఉన్నది అదే ప్రతిపక్షం కదా, భారతదేశంలో అత్యంత ధనికున్నటువంటి రాజకీయ నాయకుల్లో నువ్వు ఒకడవ కదా, కనీసం ₹1 సాయం చేసావా? పోనీ బాధితుల దగ్గరికి పరామర్శకు వెళ్ళినప్పుడు నాకు అచ్చిపోలేనా పట్టుకెళ్ళావా? అది మానేసి ఒక బురద రాజకీయం వాళ్ళ పేపర్లో చూస్తుంటే ఎంత అసహ్యంగా రాస్తున్నారంటే ఆకలి కేకలతో అనేక మంది చనిపోతున్నారంట. ఇది ప్రభుత్వ వైఫల్యం అంట. ఇది కేవలం బాబుగారి వలన ఈ విధంగా జరిగిందంట. అమరావతి ప్రాంతంలో మొత్తం మునిగిపోయిందంట. అమరావతి గారిని మనం బాలకోట అన్ని మునిగిపోయినాయి అంట. అసలు ఏది మునిగిపోయింది, ఎంత నష్టం జరిగింది, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధమైన ఆలోచన విధానం లేకుండా కేవలం బురద జల్లడం. అంటే కనీసం ఇప్పటికైనా 150 స్థానాల నుంచి 11 స్థానాలకు కూర్చోబెట్టారే, ఇప్పటికైనా కనీసం బుద్ధి ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. విజయచంద్ర గారు మీరు అన్నారు మ్యాన్మేడ్ డిజాస్టర్ అని. నిజమైన మ్యాన్మేడ్ డిజాస్టర్ ఎవరండి? ఆ మ్యాన్ ఎవరన్నా అంటే జగనే. ఆంధ్రప్రదేశ్కి డిజాస్టర్ అతనే. నాకు నిన్న జగన్ గారు మ్యాన్మేడ్ డిజాస్టర్ అన్నప్పుడు, మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏదైనా మ్యాన్మేడ్ జరిగినాయా అని ఒక లిస్ట్ చూశాను నేను. నా దగ్గరకు వచ్చిన సమాచారం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా జరిగినటువంటి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ లెక్కిది. కచ్చలూరు బోటు ప్రమాదంలో 47 మంది మృత్యువాత, దిస్ ఈజ్ మ్యాన్మేడ్ డిజాస్టర్. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృత్యువాత, పిడుగుపాటుకు 10 మంది మృత్యువాత. సరే, అది న్యాచురల్ కెలామిటీ, ఆ తర్వాత అయినా చూడొచ్చు. తర్వాత విశాఖలో క్రేన్ కుప్పకూలి 11 మంది దుర్మరణం. ఏలూరు జిల్లాలో పోరస్ కెమికల్స్ లో అగ్ని ప్రమాదం కారణంగా 6 దుర్మరణం. ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ తాగి 13 మంది మృతి. సో ఇవి కదా మ్యాన్ మేడ్ అంటే. అంతకంటే ప్రమాదాలు. అతను అధికారంలో మే 30, 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు వరకు అతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల భవన నిర్మాణ కార్మికులు 50 నుంచి 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అతను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు పోలవరం ఈ విధమైన ఇంత వేల కోట్లు నష్టపోతున్నాం. అది మ్యాన్మేడ్ డిజాస్టర్. ఒక కులవను ముద్ర వేసి అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసుకొచ్చి కొన్ని వేల కోట్లు నష్టపోయేలా చేశాడు. అది మ్యాన్మేడ్ డిజాస్టర్. అన్నమయ్య ప్రాజెక్ట్ చూసాం, కనీసం గ్రీజ్ కూడా పెట్టకుండా కొట్టుకుపోయింది. దాదాపు 44 మంది చనిపోయారు, 15 మంది గల్లంతయ్యారు, 5 గ్రామాలు నేలమట్టమయ్యాయి. అది మ్యాన్మేడ్ డిజాస్టర్. పులిచెంతలు గేటు కొట్టుకుపోయింది. అది మ్యాన్మేడ్ డిజాస్టర్. అంటే అతను ఏం చేశాడో, తన వలన ఏం జరిగిందో అని అతని ఆలోచన కూడా అతనికి ఉండదు. ఎందుకంటే ఆ జ్ఞానం కూడా అతనికి ఉండదు. అతనికి ఎవరైనా స్క్రిప్ట్ రాసేస్తే అది మాట్లాడతాడు. లేకపోతే మే 13 ఈ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే ఏంటంటే, నేను అంటుంది ఈరోజు ఒక సామాజిక బాధ్యత అని ఉంటుంది. ఓ పక్కన మనతో పాటు తెలంగాణలో కూడా వరదలు వర్షాలు వచ్చినాయి, అక్కడ అనేక మంది ఇబ్బందులు పాలయ్యారు, కొంతమంది మరణించారు. అక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తుంది. మనకి ఏంటంటే అదనపు భారం ఏంటంటే పైనుంచి వరద వస్తూ ఉంటుంది, కిందకి దిగువన రాష్ట్రం మన నుంచే సముద్రంలో కలవాలి, మనకి ఎక్కువ నష్టం ఉంటుంది. ఖచ్చితంగా ఇంత నష్టం జరిగినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత వేసవకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పంటకాల నిర్వహణ కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అవి ఏమీ చేయలేని పరిస్థితిలో అతని వల్ల జరిగినటువంటి నష్టం అది. అయినా కూడా ఎక్కడా కూడా కుటుంబ ప్రభుత్వం ఏ రోజు ఆ మాట అన్నా, ఎక్కడ సహాయ కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నారా తప్ప గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనలా. ఇతను వచ్చి బురద జల్లుతుంటే అన్నారు, నువ్వు సహాయం చేయకపోయిగా మా మీద బురద